హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను మీకోసం ఆలూ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే మనం కొన్ని ఆలూ తీసుకోవాలి అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో మనకి దీంట్లోకి అయితే చపాతీ పిండి తీసుకుంటాము. చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి వాటిని మంచిగా మిక్స్ చేసి చపాతీకి అయితే ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో పిండిని అలాగే మంచిగా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకోవాలి. ఓకే, సో దాన్ని మనం ఒక 30 మినిట్స్ అలా సైడ్కి పెట్టేసుకుంటే అది ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. ఈ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఏవైతే ఆలు తీసుకున్నామో ఆ ఆలుగడ్డని మంచిగా బాయిల్ చేసేసేయాలి. ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఆ ఆలుగడ్డ తీసి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టిన ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తీసుకొని దాంట్లో మిక్స్ చేయాలి. దాంతోపాటు మనం కొద్దిగా కారం అండ్ ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోకి మనం కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ చాట్ మసాలా ఆప్షనల్, కానీ టేస్ట్ బాగుంటుంది. సో ఆ తర్వాత మనం ఏదైతే మొత్తం కలుపుకున్నామో దాన్ని మంచిగా బాల్స్లా చేసేసుకోవచ్చు. అండ్ చపాతీ పిండి ఉంది కదా మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుంది, ఆ చపాతీ పిండిని మనం చపాతీకి ఎలా అయితే రోల్ చేస్తామో అలాగే రోల్ చేసేసి దాంట్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ని పెట్టేసి మనం దాన్ని మంచిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన పిండిని మనం తీసేసేయచ్చు బాల్లా చేసిన తర్వాత. అండ్ ఆ స్టఫ్ని మనం లోపల పెట్టేసి క్లోజ్ చేశాక మనం దాన్ని మంచిగా మళ్ళీ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో మెల్లిగా నిదానంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్ పైన మనం చపాతీ కాల్చుకునే ప్యాన్ ఉంటుంది కదా, సో దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని వేడి చేసి చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే దీన్ని కూడా మంచిగా 2 సైడ్స్ కాలనివ్వాలి. సో అంతే, దానికి మంచిగా ఆయిల్ అప్లై చేస్తూ, ఆయిల్ కాకుండా గీ అండ్ బటర్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ యూస్ చేశాను. సో దాన్ని మంచిగా చపాతీలాగా కాల్చుకుంటే ఆలూ పరోటా రెడీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్లో మాకు చెప్పండి. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.